హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఇది మనం నేర్చుకునే కోడ్ ఏంటంటే, మనం ఇప్పటివరకు ఏం చేస్తామంటే ప్రతిదీ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అలా రాయడం, తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అలా రాయడం అలా స్టార్ట్ చేస్తాం. ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే మెథడ్స్ అనేది వాడతాం. ఓకే, మెథడ్స్ అనేది మనం ఖచ్చితంగా వాడతాం. ఈ మెథడ్స్ అనేది ఎందుకు వాడతామంటే, ప్రతి కంపెనీస్లో ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతున్న ప్రతి కంపెనీస్లో వాళ్ళు ఏమంటున్నారంటే, మెథడ్ ఇచ్చేసి ఆ ఆన్సర్ని రిటర్న్ చేయమంటున్నారు. వాళ్ళు మెథడ్ ఇచ్చేసి ఆ ఆన్సర్ని రిటర్న్ చేయమంటున్నారు. ఓకే, ఇదంత కష్టమేం కాదు. మీకు సపోజ్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఫస్ట్ అకరెన్స్ కోడ్ చేస్తాం కదా మనం, ఆ ఫస్ట్ అకరెన్స్ కూడా నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను. చాలా సింపుల్గా చెప్తా, మీరు ఏం కంగారు పడక్కర్లేదు. మెథడ్స్ అంటే వాము అదే కష్టమా, అదేం కాదు. మెథడ్స్ అన్నా ఫంక్షన్స్ అన్నా ఒకటే. ఓకే, మెథడ్స్ అన్న ఫంక్షన్స్ ఒకటే. ఫంక్షన్స్ మనం పైథాన్లో ఫంక్షన్స్ అంటాము, మెథడ్స్ని ఏమో జావాలో మెథడ్స్ అంటాం. ఓకే, కష్టమేం కాదు, సేమ్ ఉంటుంది. మీకు తర్వాత నేను కోడ్ టైప్ చేసి మీకు అందులో చూపిస్తాను, షార్ట్ కింద చూపిస్తాను, అది చూడండి అర్థమైపోతుంది. అయితే మనం యాక్చువల్గా ఇంకా ఫస్ట్ అకరెన్స్ మనం మన ఇంటర్వ్యూకి అయితే ఫస్ట్ అకరెన్స్ లాస్ట్ అకరెన్స్ నేర్చుకున్నాం కదా. ఇంకా ఈ రోజుతో ఇంకా ఫస్ట్ అకరెన్స్ లాస్ట్ అకరెన్స్ ఇంకా అయిపోయింది. ఫస్ట్ అకరెన్స్ లాస్ట్ అకరెన్స్ అనేది ఒకేసారి ఎలాగ ఉంటుందో ఏముండదు. ఫస్ట్ అకరెన్స్ అండ్ లాస్ట్ అకరెన్స్ ఒకేసారి కోడ్లో పెట్టాలంటే మీరు కోడ్ చేసుకోవడం, అందులో కలిపి రెండు కలిపి అందులో పెట్టడం. లైక్ ముందు ఆ కోడ్ రాసేస్తారు, ముందు ఫస్ట్ అకరెన్స్ కోడ్ రాస్తారు, మళ్ళీ కింద అదే వేరియబుల్స్ వాడతారు, కాకపోతే వేరే. ముందు ఫస్ట్ అకరెన్స్ నేను మీకు ఫస్ట్ అకరెన్స్ అనేది మెథడ్స్లో ఎలా రాస్తారో చూపిస్తాను. దాన్ని బట్టి మీరే లాస్ట్ అకరెన్స్కి ఫస్ట్ అకరెన్స్ అండ్ లాస్ట్ అకరెన్స్కి రాయండి, రెండు కలిపి కూడా రాయొచ్చు. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఫస్ట్ అకరెన్స్ కోడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కోడ్ చూపిస్తా, మీరు లాస్ట్ అకరెన్స్ కూడా ఈ కోడ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఏముంటుంది మనకి, ఫస్ట్ మెథడ్స్ అంటే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఇప్పుడు నేను చెప్పేది మెథడ్స్లో చెప్తున్నానండి. ఓకేనా, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఓకే, మళ్ళీ క్లాస్ మెయిన్, ఇది సేమ్ ఉంటుంది, ఇది సేమ్ ఉంటుంది, ఏ మార్పు ఉంటుంది. ఓకేనా, క్లాస్ మెయిన్ ఇలా ఓపెన్ చేస్తాం. మళ్ళీ కర్లీ బ్రాకెట్ చివర్లో ఇక్కడ పెట్టుకుందాం. ఓకేనా, ఇక్కడ మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఉన్నాం కదా, అంటే ఇది ఉంది కదా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇది ఉంది కదా. ఓకే, ఇది క్లాస్ మెయిన్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, పబ్లిక్ స్టాటిక్ ఇక్కడ స్టార్ట్ చేస్తా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, స్కానర్ క్లాస్, స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ ఇస్తాను, నాకు టెక్స్ట్ చేయొచ్చు. ఓకే, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే, స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇంటర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఎండ్, మళ్ళీ ఇన్ స్టార్ అరే ఈజ్ ఈక్వల్ టు, ఏం లేదు, మనం పాత కోడే రాస్తున్నాము సేమ్ అని. నేను కోడ్ను కూడా ఏం మార్చట్లేదు, సేమ్ డిట్టో కోడ్ అదే. కాకపోతే మీకు తర్వాత అర్థమైపోతుంది, మెథడ్స్ అంటే సింపుల్గా ఇంతేనా అనుకుంటాను మీరు. మళ్ళీ ఫర్ లూప్ వాడి యూజర్ ఇన్పుట్ తీసుకుంటున్నాము. ఇంత ఈజ్ ఈక్వల్ 0, ఐ లెస్ దాన్ నంబర్, ఐ ప్లస్ ప్లస్, అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటూ. సేమ్ నేను స్కానర్ క్లాస్లో తీసుకుంటున్నాను, యూజర్ ఇన్పుట్ తీసుకుంటున్నాను. టార్గెట్ ఒకటి ఉండాలి కదా మనకి, సో టార్గెట్ కూడా తీసేసుకుంటున్నాను. ఇంటి టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటూ. ఓకే, ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్కి ఏంటంటే, సపోజ్ ఆడ్ నెంబర్ కోడ్ తీసుకోండి. ఆడ్ నెంబర్కి ఏంటి, ఇఫ్ నెంబర్ మోడల్స్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే నెంబర్ ఈజ్ ఇంటి స్కానర్ క్లాస్ స్కానర్ ఈజ్ ఈక్వల్ టు స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటూ. ఇదంతా ఓకే, కామన్. బట్ ప్రతి ప్రోగ్రామ్కి ఒక బాడీ, ఒక ఆత్మ, ఒక సోల్ ఉంటుంది. ఒక సోల్ ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్కి. ఆడ్ నెంబర్కి సోల్ ఏంటి, ఇఫ్ నెంబర్ మోడల్స్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది దానికి సోల్. స్కానర్ క్లాసు ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటూ, ఇది దానికి సోల్ ఏం కాదు, ఇది మామూలు కామనే. ఇది ఇన్పుట్కే, ఇది సోల్ కాదు. ఇఫ్ ఎన్ మోడల్స్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, సిస్టమ్ డాట్ ప్రింటర్ అండ్ ఆడ్, ఇది దానికి సోల్. ఓకే, అలాగే ఆ సోల్ని మనం ఇక్కడ రాస్తాం.
ఆ సోల్ని మనం ఇక్కడ రాస్తాం అంతే, ఇంకేం లేదు. సో మనం ఫస్ట్ ఎకరెన్స్ నేర్చుకున్నాం కదా. ఫస్ట్ ఎకరెన్స్ ఏం నేర్చుకున్నాం, ఇంట్లో అనేది తీసుకుంటాం, లో 0 అంటాను. నేను మళ్ళీ హై అనేది తీసుకున్నా, హైలో నేను నెంబర్ -1 అంట. ఈ సోల్ అంతా కలిపి మనం ఒక ఫంక్షన్లో రాస్తాం. ఆ ఫంక్షన్ పేరు ఎలా ఉంటుందంటే, ఇక్కడ పబ్లిక్ ఉందా, ఇదే ఇక్కడ రాస్తాం పబ్లిక్ స్టాటిక్. ఇక్కడ వాయిడ్ ఉందా, మనం రిటర్న్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇంటి అనేది చెప్పి ఉంటుంది. వాయిడ్కి ఇంటికి మీకు తర్వాత రిఫరెన్స్ చెప్పిన తర్వాత ఏదైనా ఒక పెద్ద వీడియో చేస్తాను. ఖచ్చితంగా అయితే అది ఇంటుంటే ఖచ్చితంగా రిటర్న్ రావాలి, ఓకేనా. వాయిడ్ అంటే వాయిడ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మెయిన్ ఉంది కదా, దీనికి ఒక పేరు పెడదాం, ఫస్ట్ అక్కర్స్ అని పెడదాం. ఫస్ట్ అక్కర్ అని చెప్పి పేరు పెట్టాం. ఇప్పుడు ఇది ఇక్కడ పెద్ద బ్రాకెట్ పెట్టా. ఇక్కడ ఇది ఏంటంటే ఇందులో ఇవి ఆర్గ్యుమెంట్స్ అంటాం వీటిని. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మనం ఈ తీసుకుంటాం అంటే ఇక్కడ చూడండి, అరే ఉంది, ఇది ఒక మెయిన్ కీవర్డ్ కదా, ఇది ఒక కీవర్డ్ కాదు, ఇది ఒక మెయిన్ కాంపోనెంట్. సో ఇంటి స్టార్ అరే, ఓకే. మళ్ళీ ఇక్కడ చూడండి టార్గెట్, ఇది కూడా ఒక మెయిన్ కాంపోనెంట్, అవునా. సో ఇంటి టార్గెట్ అంట. మళ్ళీ ఇది కూడా ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక మెయిన్ కాంపోనెంట్, అవునా. సో నేను ఇంటి నెంబర్ అంట, ఓకే. ఈ కాంపోనెంట్స్ అని మనం ఇందులో రాసుకుంటాం, ఓకే. నేను కాంపోనెంట్స్ అని చెప్పి ఇందులో రాసుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసి లో 0 హై నెంబర్ -1 అంటున్నాను. ఇంటి ఆన్సర్ ఈజ్వల్ టు ఆన్సర్ ఈజ్వల్ టు -1 అంటున్నా. ఈ కోడ్ అంతా మీకు తెలిసింది కదా, ఈ సోల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీకు తెలుసుగా. లో లెస్ దాన్ ఈజ్వల్ టు హై ఇంటూ మిడ్ ఈజ్వల్ టు లో ప్లస్ హై బై 2. ఇదంతా మీకు అర్థమని చెప్తా, ఓకేనా. మిడ్ ఈజ్వల్ టు ప్లస్ అరే ఆఫ్ మిడ్ ఈజ్వల్ టు అరే ఆఫ్ మిడ్ అనేది టార్గెట్తో మ్యాచ్ అయితే కనుక, ఇఫ్ అరే ఆఫ్ మిడ్ ఈజ్వల్ టు టార్గెట్తో మ్యాచ్ అయితే కనుక ఆన్సర్లో ఏమో మిడ్ రాచ్చు, హై ఈజ్వల్ టు మిడ్ -1. మళ్ళీ రైట్కి మళ్ళీ వెనక్కి వెళ్ళు, ఏమైనా ఇంకా ఫస్ట్ అక్కర ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు అంటున్నాడు. ఎల్సి ఒకవేళ అరే ఆఫ్ మిడ్ అనేది టార్గెట్ కన్నా పెద్దదైతే మనం ఏమంటున్నాము, హై ఈజ్వల్ టు మిడ్ -1 అంటున్నాం. ఎల్స్ మనం ఏం చేస్తున్నాం, లోలో మిడ్ +1 దాచు, లోలో మిడ్ +1. ఇదంతా మీకు మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అర్థమైనట్టు ఉంటుంది అనుకుంటా. సో ఇదంతా మనకి ఇదేంటి, ఇక్కడికి ఇది అయిపోయింది. రిటర్న్ ఆన్సర్, ఓకే. ఇది కూడా మెయిన్ రిటర్న్ ఆన్సర్ అనేది రిటర్న్ చెయ్యి అంటున్నాం. మరి చివరిలో ప్రింట్ స్టేట్మెంట్ ఏమంటుంది, system.out.println. ఆ ఫంక్షన్ పేరు రాస్తాం, ఫస్ట్ అక్కర్. మళ్ళీ సేమ్ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇంట్ అనేది తీసేసి ఇవన్నీ రాస్తాం అంతే. ఈ కాంపోజిషన్ రాస్తాం, అరే టార్గెట్ నెంబరు. నేనేం చేశాను, ఇంట్ అనేది తీసేసి ఇవి రాసేసుకున్నా అంతే, ఇంకేం లేదు, ఓకే. సో మనకి ఇలా చేస్తే దిస్ ఈజ్ ఓన్లీ ద నథింగ్ బట్ మెథడ్స్. సారీ ఇంగ్లీష్ మనకి ఎందుకులే కానీ ఇదే మనకి మెథడ్స్ అంటే, ఇది తప్ప దీని మించి ఇంకేం ఉండదు. సోల్, ఒక ప్రోగ్రామ్కి సోల్ అనేది ఇక్కడ రాస్తాము, ఇన్పుట్ అనేది ఇక్కడ రాస్తాం అంతే, ఇంకేం ఉండదు మెథడ్స్ అంటే, ఓకేనా. సో ఇప్పటి నుంచి ప్రతి ప్రోగ్రాము, ప్రతి ఇన్పుట్, ప్రతిదీ నేను మెథడ్స్ వాడే చేస్తాను. ఎందుకంటే కంపెనీస్ మెథడ్సే అడుగుతున్నాయి, దట్స్ ద మేజర్ థింగ్. అందుకని ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే కంపెనీస్ మెథడ్స్ అడుగుతున్నాయి. కొన్ని TCS ఆ కంపెనీస్ మెథడ్స్ అడగట్లేదు, డైరెక్ట్గా కోడ్ మనం స్టార్టింగ్ నుంచి అడగడం నో ప్రాబ్లం. బట్ మేజర్ MNC కంపెనీస్ అన్నీ మెథడ్సే అడుగుతున్నాయి. సో అలా చేస్తాం, ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్, సబ్స్క్రైబ్.